ఎంత ఎర్రగా మంచిగా చూడండి, ఎట్లా కాలేదు బాగా, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. ఇది తిని చూసి మీరు కూడా చేసుకొని చూడండి, టేస్ట్గా ఉంటుంది, బాగా బాగుందండి టేస్ట్. సర్వ్ చేసుకుని కొత్తిమీర తోటి సర్వ్ చేసుకోవాలి. ఈరోజు చికెన్ టిక్కా చేసుకునేది చూద్దాం. 4-5 ఒట్టిమిరపకాయలు, ఓ 10-20 మిరియాలు, చెంచాడు ధనియాల పొడి, అర చెంచాడు గరం మసాలా, చెంచాడు ఉప్పు, పావు చెంచా పసుపు, మొత్తం మిక్సీ పడతా. చికెన్ టిక్కాలో ఇట్లా రుబ్బి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, మిరియాల పొడి అన్నీ కలిపి వేసుకున్న తర్వాత 2 చెంచాల పెరుగు వేసుకోవాలి. అర చెంచా అల్లం వెల్లిగడ్డ, పావు మంచి నూనె, 2 స్పూన్ల నూనె, సగం నిమ్మకాయ. ఇప్పుడు కలుపుకుంటున్నాం. వీలుంటే ఇట్లా మంచిగా కలిపి పెట్టుకోవాలి. వీలుంటే 2 గంటలలో చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున చేసుకోవచ్చు. చికెన్ టిక్కా అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేయాలి. రాత్రి నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ టిక్కా ఇప్పుడు వేయించుతున్నాను చూడండి. చికెన్ ఇలా కలుపుకోవాలి. వేగినాక మూత పెట్టుకుందాం. ఇట్లా 5 నిమిషాలు కాల్చుకున్న తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలండి, బాగుంటుంది. ఎంత ఎర్రగా మంచిగా చూడండి, ఎట్లా కాలేదు బాగా. మీరు కూడా ఇలా కాల్చుకుంటే బాగుంటుంది. ఇట్లా తిప్పేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత చికెన్ టిక్కా రెడీ అవుతుంది. సర్వ్ చేసుకోవాలి. దించుకునే ముందు ఇట్లా ఒక బొగ్గు పెట్టుకొని నెయ్యి వేసుకున్నాం అనుకో, మంచిగా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మస్తు ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు దించి సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిన చికెన్ టిక్కా సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర తోటి సర్వ్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. ఇది తిని చూసి మీరు కూడా చేసుకొని చూడండి, టేస్ట్గా ఉంటుంది, బాగుందండి టేస్ట్.